అది పెళ్లి చూపులోనే నచ్చానని చెప్పావు కదా. ఆ చెప్పా, నిన్ను చేసుకోకపోతే మా అమ్మ బాబులు చస్తా అంటే నేను చచ్చి నిన్ను చేసుకున్నా. మా అమ్మమ్మ మూడేసినట్టు ఆ జుట్టు, ఆ బొట్టు, నువ్వు నీ పాలకం. అయినా నీలాంటి పల్లెటూరు దానికి ఏం చూపించినా ఏం చేసినా దున్నపోతు మీద వర్షం పడినట్టే. నన్ను ఎన్ని మాట్లాడినావు? పల్లెటూరు దానా? పల్లెటూరు అమ్మాయి రెడీ అయితే సిటీ అమ్మాయి కంటే సూపర్గా ఉంటుందని నిరూపిస్తా. బావా, నీకు సిటీ అమ్మాయి కావాలా? భలే అందంగా ఉన్నాను కదా. చెప్పు, ఐపీఎల్ మ్యాచ్ ఉంది, ఆ టీం మీద వేసేసాయి, సెట్ అయిపోద్ది. రే బుద్ధునుడు నా టీం మీద బెట్టింగ్ వేస్తాడారా? నేను చెప్పినట్టు ఆ టీం మీద వేసేసాయి, సెట్ అయిపోద్ది. ఓకేనా? ఏంటి బావా, నా అందం చూసి మోర్చిపోయావా? వెనకటికి నీలాంటిది గాడిద కొట్టి గుర్రాన్ని చూసి రెడీ అయ్యి నేను కూడా గుర్రాన్నే అనుకుందట. నువ్వు కూడా అలాంటి గాడిదవే. నువ్వే కదా బావా సిటీ అమ్మాయిలో రెడీ అయితే నీకు ఇష్టమని చెప్పావు. సిటీ అమ్మాయిలా ఉంటే ఇష్టమే, కానీ గోడకేసిన సున్నంలా ఉంటే కాదు. ఏమత్తా ఇది? బావా ఏంటి? ఇలాగే ఒకడు నా వెనకాల పడి నవ్వితే వాడిని చీరి పొలంలో ఉన్న చింత చెట్టుకేసి మరీ కొట్టా. మనకెందుకు వచ్చిందిలే. ఇదిగో చూడు మహాలక్ష్మి, ఈ మేకప్ మేకోవరు ఇదంతా నువ్వు అనుకుంటే వచ్చేది కాదు. అదొక ఆర్ట్. ఏ లైటింగ్కి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ స్కిన్ టోన్కి ఏ మేకప్ వేసుకోవాలి, అబో అదో పెద్ద సముద్రంలే. ఇదిగో ఇదంతా మనకు ఎందుకు చెప్పు, కిచెన్లోకి వెళ్ళి అంట్లు తోముకోపో. మేకప్ వేస్తా అంట, మేకప్. నన్నే అంట్లు తోముకోమంటావా? ఈ మహాలక్ష్మి ఏదైనా అనుకుందంటే పందులు కూడా ఎండిపోతాయి. ఈ మహాలక్ష్మి అంటే ఏంటో చూపిస్తా. అవునా? సరే, అందరూ బాగున్నారా? అలాగొచ్చేద్దాంలే. ఇంకేంటి? సరే, మీ అల్లుడు వచ్చాడు, నేను మళ్ళీ చేస్తా. ఎవరే ఫోన్లో? ఎవరేటి బావా తింగరగా మాట్లాడుతావు? నేననేది ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని. అదా, మా నాన్నతో బావా. అదే మా వేలు విడిచిన పెద్దమ్మ రెండో కూతురు వాళ్ళ రెండో మామయ్య ఉన్నాడు కదా, వాళ్ళ మూడో పెద్ద కొడుక్కి పప్పన్నాలంట. మన ఇద్దరినే వచ్చామన్నారు. వేలు విరిగిన పెద్దమ్మకి పుట్టిన మూడో కొడుక్కి? అలా కాదు బావా, వేలు విడిచిన పెద్దమ్మ. మళ్ళీ తెల్లారిపోద్దేమో. ఇంతకు మీకు దగ్గర దూరమా? దగ్గరలో లేని దూర బంధువులే. సర్లే, నేను వెళ్ళి బట్టలు సర్దేసుకున్నా, బస్ కాలైపోతుంది. హలో ఎర్ర బస్సు ఎక్కడికి? పెళ్ళికి వెళ్తే బట్టలు కావాలి కదా బావా. ఎక్కడికి వెళ్ళలేదు. వాట్సాప్లో మెసేజ్ పంపు, ఫోన్పే గూగుల్ పేలో డబ్బులు పంపు, అంతే. అదేంటి బావా అలాంత ప్రేమగా పిలిస్తే వెళ్ళకపోతే మాట వచ్చేదు? ఆఫీస్ వర్క్ పెండింగ్లో ఉంది, నేను వెళ్ళకపోతే మా మేనేజర్కి ఇంకేదో వస్తుంది. అది ఎప్పుడు ఉండే పనే కదా బావా, అలా వెళ్ళొద్దాం, భలే సరదాగా ఉంటుంది. ఉంటుంది. ఇదేమన్నా పేడ పీసుకి పిడికలు గోడ కొట్టడం అనుకున్నా? ఊరు మారితే కాదు, పద్ధతులు మారితే బతుకులు మారుతాయి. పెళ్ళి లేదు గిల్లేదు, లోపలికి వెళ్ళు. నన్ను లోపలికి పొమ్మని ఆయన బయటికి పోతాడేంటి? ఏంటో ఆయన తింగరగా ఉంటాడు. క్రిష్ ఇస్ దేర్? క్రిషా ఆ చెట్ల మీద పుట్ల మీద తిరుగుతుంటాడుగా. నాన్సెన్స్. హే స్టెల్లా. హాయ్ క్రిష్. తిను స్టెల్లా, నా ఆఫీస్ కొలీగ్. మధ్య నేను కాఫీ తీసుకురాపో. అలా కూర్చోండి, తీసుకొస్తా.
మీ ఇంట్లో పని ఆవిడ బానే ఉంది. అయ్యో తను పని మనిషి. లేవే నా సవిత, ఎవరే పని మనిషి? మహాలక్ష్మి, మహాలక్ష్మి ప్లీజ్. ఎవరే పనులు? మీ నాన్న పనోడు, మీ What అమ్మ is this, పనిది, Krish? నువ్వు పనిదానివి, మీ ఇంట్లో అందరు పనులే. నా ఇంటికి వచ్చి నన్నే పనిదాన్ని అంటావా? లేవే పైకి లే, పైకి లేవే. మహాలక్ష్మి ఆగు. లేవే. రా క్రిష్. మహాలక్ష్మి. బయటికి బా. నువ్వు ఉండవయ్యా, క్రిష్. బయటికి పో. ఇంకోసారి వీధిలో కనిపించావంటే గోని సంచులో కుక్కి కోదెట్లా పడేస్తా. నా సవిత ఆ ఇంటికి వచ్చి నన్నే పనిదాను. నీకు కొంచెం మర్యాద తెలుసా? రోజు రోజుకి దిగజారిపోతున్నావు నువ్వు. నేనేం చేశాను బావా? తనే. అవునే, తనే కాదు ఎవ్వరన్నా అలానే అంటారు. అసలు నీకు పని మనిషికి తేడా ఏముందని? సిటీ అమ్మాయి అంటే ఎలా ఉంటుంది అన్నావు కదా, సిటీ అమ్మాయి అంటే అలా ఉంటుంది. నా లైఫ్లోకి నువ్వు రాకపోతే అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకునేవాడు నేను. ఛ! రేపటి నుంచి ఆఫీస్లో అందరూ ఈ పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఎగితాలు చేస్తారు నన్ను. బా మా ఆయన వాళ్ళకొని చూస్తుంటే నిజంగానే దాన్ని నాకు సౌత్ చేసేటట్టున్నాడు. హే స్టెల్లా, నువ్వేంటి ఇక్కడ? వాట్ హ్యాపెన్ టు యూ కృష్ణ? ఇప్పుడు ఏమైందని? తను మీ ఇంట్లో హౌ ఇట్ ఇస్ పాసిబుల్ యార్? అది అలా జరిగిపోయింది మా పేరెంట్స్ ప్రెషర్ వల్ల. నా చేతిలో ఏం లేకుండా. వెరీ ప్యాథటిక్ విలేజర్ యునో. ఏదో మ్యారేజ్కి ఇన్వైట్ చేయలేదు అంటే ఏదో సడన్గా జరిగిపోయింది అనుకున్నాను. మీ వైఫ్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు అంటే సిగ్గేమో అనుకున్నాను. బట్ వీ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఈ డ్రెస్లో వెళ్ళి బావకి ఈ క్యారేజ్ ఇచ్చేసి సర్ప్రైజ్ చేస్తాను. సరే, అంతా నార్మల్ అవుతుంది, ఏం ఫీల్ అవ్వకు, ఓకేనా? థ్యాంక్స్. థ్యాంక్ యూ స్టెల్లా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అదే నువ్వు చెప్పేది. అమ్మో, అయ్యో, మహర్షి, నా అమ్మ, మహర్షి, బాధని మోసం మహర్షి, ఏడుకే, చేసి ఏం లేదే, తగిలించుకున్నాడు. just చేయబోతుంది అంతేనే. అయ్యో, నేనేం మహర్షి, ఏడుకే, చేసేది దేవుడా? మహర్షి, మహర్షి, డ్రామా చేస్తుంది. మహర్షి, మహర్షి, ఏంటి కృష్ణ? స్టెల్లా, స్టెల్లా, మహర్షి, ఏడోకే, అందరూ చూస్తున్నారా? ప్లీజ్, 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 ప్లీజ్ ఏడోకే. మహర్షి, దండం పెడతాను, ప్లీజ్ ఏడోకే, అందరూ చూస్తున్నారే. చివరికి ఎలా చెప్పాడంటే, అయ్యా మా ఐదర్ సంతని నా కాపురం మీద పడ్డాయా దీని మా ఐదర్ కళ్ళు. ఏనా సౌతివే నువ్వు? అయినా నా పిచ్చి కాకపోతే మన బంగారం మంచిదైతే కంసాలోడి మీద కోపం ఎందుకని మనం మంచుకుండాలి కదా. ఇప్పుడు ఎవరినంటావు నువ్వు? ఏమైంది నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా, చేసేవని దేవుడు పూజలు, దూరేదేమో ఊరిసేవరు గుడిసే అన్నట్టు ఏం తెలియని అంగనాసి. మరి ఎవరేం చేశారే నీకు? ఎగస్టాలు చేయకు. పొద్దున నువ్వు ఆ స్టూలు చేతులు పట్టుకుని పులిమేసుకోవడం నేను చూశానులే. అది పులిమేయటం పామేయటం కాదు, ఇట్స్ జస్ట్ ఏ కన్సర్న్ ఫీలింగ్. ఎవరైనా ఏదైనా విషయాల్లో బాధపడితే ఎవరైనా అలానే చేస్తారే. దవడ ఆసిపోద్ది. ఆ? మా ఊర్లో ఎవరైనా ఇలా చేస్తే దవడ ఆసిపోయేలా కొడతారు తెలుసా బావా? అయినా ఇంట్లో పిల్లంతో చెప్పుకుంటే తీరని బాధలు బయట దాని చేతులు పట్టుకుని పూసుకుంటే చెప్తే ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వే నా బాధ. నీతో బయటికి వెళ్దామంటే బాధ, నీతో మాట్లాడదామంటే బాధ. నాకేం కావాలో నీకు తెలీదు, నిన్నిచ్చి నాకెందుకు చేశారో వాళ్ళకి తెలీదు. దురత గుంటాకు పెట్టుకుని ఒళ్ళంతా రాసుకున్నట్టుంది. హా, నేనేమైనా బయటికి రానా నాన్న? ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళమంటే చాలు మొహం ఏదోలా పెట్టుకుంటావు. నేను ఆఫీస్కి వచ్చి అందరితో మంచిగా మాట్లాడగలను. ఏమని మాట్లాడుతావే? అండి, నా పేరు మాలచ్చండి, మాది అమలాపురం పక్కన గోకురం అండి, మా ఇంట్లో 4 గేదెలు 2 ఆవులు ఉంటాయండి అని చెప్తావా? అదేంటి బావా అలా మాట్లాడతావు? నువ్వు కూడా ఆ ఊరి నుంచి వచ్చావు కదా. అవునే, ఆ ఊరు నుండే వచ్చాను. మన పరిస్థితులు ప్రభావాలకు బట్టి మన వేషాలు భాషలు అన్ని మార్చాలి. వెన్ యూఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ ఎ రోమన్ డూ అంటారు. ఆహా, అర్థం కాలేదు కదా? నీకు చెప్పినా ఆ గోడకు చెప్పినా రెండు ఒకటే. చదువులేని మొత్తం.
మాలచ్చి లేట్ అయింది, తిందా. సారీ మాలచ్చి, నేనేదో కోపంలో మాట్లాడేశా, కావాలని కాదు. నువ్వు నచ్చలేదు, ఇష్టం లేదని కాదు మాలచ్చి. కలవకూడని రెండు ప్రపంచాలు మనం, కానీ కలిసాం. నా ఆలోచనలు నీకు అర్థం కాదు, నీ అమాయకత్వం నాకు అర్థం కాదు. అలానే నువ్వు తింగరదాన్ని కూడా ఏం కాదు. కానీ ఏదేమైనా నేను కావాలని భార్యగా వేసుకున్న అమ్మాయి మాత్రం నువ్వు కాదు మహాలక్ష్మి. కానీ ప్రపంచానికి మనం భార్యాభర్తలమే, అది మాత్రం మారుతూ. నువ్వు వస్తే కలిసి తిందాం, రాకపోయినా ఒంటరిగా తినడం నాకు అలవాటే. నీ ఇష్టం. బా మహాలక్ష్మి జస్ట్ ఏదో జస్ట్ అలా ముట్టుకుందే అంతేనే. ఏమైనా సవితి, నీకు నామగుడే కావాల్సి వచ్చాడే? వాట్ రబ్బిష్. మహాలక్ష్మి వాట పొట్లక కట్ట. బావా చెప్పండి, వాట్ నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్? హాయ్, హాయ్ ఇట్స్ మహాలక్ష్మి. మహాలక్ష్మి, ఐమ్ జానకి అండి.